ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే ఈరోజు దినఫలాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించిన ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలైనా సరే ఖచ్చితంగా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. కొంతమంది యొక్క లైఫ్ ని మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. వారి యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మరికొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వారి యొక్క ముందు జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధమే ఉండదు. ఆ విధంగా వారి యొక్క లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎన్ని దుఃఖాలు, కష్టాలు అనుభవించినా సరే చివరికి మంచి స్థితిలోకి మీరు చేరుకుంటారు. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు. అంటే మీకు పరిస్థితులు బాగోలేనప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, మిమ్మల్ని అవహేళనపరిచిన వ్యక్తులు తర్వాత మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితం అయితే ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు ఆ సమస్యలను అధిగమించే నేర్పరితనం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీ యొక్క ప్రాణమిత్రులు మీకు అవసరాల్లో సహాయం చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏవైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి బయటపడటానికి వారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క జనవరి 28వ తేదీ అంటే 2025 జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఉన్న చోటికి ఒక వ్యక్తి వస్తారు. అది స్త్రీ కాని, పురుషుడు కాని, అంటే మీకు ఇదివరకు పరిచయం లేదు, కానీ ఇప్పుడు వారంతట వారే వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే మీ గురించి అడుగుతారు. మీతో వారు ఒక చక్కటి బాండ్ ని ఏర్పరచుకుంటారు. అంటే అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది. అంటే మీకు పరిచయం లేని వ్యక్తి ఒకరు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే వారు మీతో క్లోజ్ గా మూవ్ అవుతారు. అంటే ఎప్పటినుంచో మీతో పరిచయం ఉన్న వారిలాగా మాట్లాడతారు.
అయితే వారితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ విధంగా నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ అయితే మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే మీరు ఆ రిజల్ట్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అసలు ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది అనే తలంపు కూడా మీకు లేదు. అంటే మీరు ఆ రిజల్ట్ ప్రతికూలంగా వస్తుంది అనే అభిప్రాయంతోనే ఉన్నారు. అటువంటి వారికి రిజల్ట్ అనుకూలంగా వస్తుంది. అది ఏదైనా కావచ్చు, కెరియర్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఇతరత్రా ఏ విషయాల గురించైనా సరే అండి, మీకు రిజల్ట్ అనుకూలంగా వస్తుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే కనుక, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా లేకుండా గొడవలతో సతమతమవుతూ ఉంటే మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభించబోతుంది. చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు తిరిగి వారి యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుక కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆ నిర్ణయం తీసుకోవటంలో ఎవరి నుండి మీకు సపోర్ట్ లభించేది కాదు. కానీ ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం విషయంలో కుటుంబ సభ్యుల ఆమోదం పూర్తిగా ఉండబోతుందని చెప్పుకోవాలి. వారి యొక్క సపోర్ట్తో, వారి యొక్క మద్దతుతో ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి, అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి మీకు సానుకూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. అంటే ఇదివరకు మీ యొక్క ఉద్యోగంలో పొజిషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని, తోటి ఉద్యోగస్తులంతా కూడా మీతో సఖ్యతగా ఉండాలని ఇలా మీరు ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు. కానీ ఇన్ని రోజులు అవన్నీ నిజం కాలేదు. అయితే ఈరోజు మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి ఒక చక్కటి గుర్తింపును తీసుకుని వస్తుంది. దీని ద్వారా పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఆర్థిక పెరుగుదల గురించి, ప్రమోషన్ గురించి వారు సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీకు తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విభేదాల కారణంగా ఇదివరకు దూరంగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఆ విభేదాలన్నీ కూడా మర్చిపోయి మీతో మాట్లాడతారు. మీపైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఈ విధంగా మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. కానీ దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు, లేకపోతే ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నవారు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే నిద్రలేమితో, అలసటతో కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఇలా చేశారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ప్రమాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ జనవరి 28వ తేదీ మంగళవారం అనేది గడవబోతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.